కొన్ని రోజుల క్రితం మా డాక్టర్ నాకు సిటీ స్కాన్ చేయించుకోవాలని చెప్పారు. కానీ ఇప్పటికీ నేను దానికి సిద్ధం కాలేకపోతున్నాను. నా మనసులోకి ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి. నాకేదో కంగారుగా ఉంది. అంటే నాకు మొదట్లో కూడా టెస్టులు అయ్యాయి, కానీ ఇది కాస్త వేరేగా ఉంది. స్కాన్ గురించి అయితే విన్నాను, కానీ స్కాన్ రూమ్ డోర్ వరకు చేరుకోగానే అంతా మారిపోతుంది. ఆ రూమ్ నిజంగా ఒక సైన్స్ ఫిక్షన్ మూవీలో చూసే సెట్లా అనిపిస్తుంది. చాలా కూల్గా ఉంది, అంతేకాదు పూర్తిగా శుభ్రంగా ఉంది. కానీ ఆ మెషిన్ అంటే స్కానర్ చాలా పెద్దగా ఉంది. నేను ఎటువైపు చూడాలో ఏం చేయాలో అస్సలు అర్థం కావడం లేదు. ఇంకా ఈ సన్నని సొరంగాన్ని చూస్తే గుండె దడ పెరుగుతోంది. భయానకమైన క్లాస్ట్రోఫోబిక్ అనుభూతి. నమస్కారం, ఎలా ఉన్నారు? భయమేస్తుందా? అవును, నాకు ఇలాంటి టెస్ట్ ఇంతకు ముందు ఎప్పుడూ అవ్వలేదు. ఇంకా ఇదేమో ప్యాక్డ్గా ఉంది. నాకు దీని ప్రొసీజర్ కూడా తెలీదు. ఎలా మేనేజ్ చేస్తానో ఏమో. నాకు తెలుసు, స్కాన్ చేయించుకున్న ముందు చాలా మంది ఇలాగా భయపడతారు. కానీ నన్ను నమ్మండి, ఈ రోజుల్లో టెక్నాలజీ అనేది చాలా అభివృద్ధి చెందింది. ఈ రోజుల్లో ఈ మిషన్స్ని ఎలా తయారు చేశారంటే చెప్పాలంటే మీకు పూర్తి ప్రక్రియ అంతా స్మూత్గా ఇంకా హాయిగా ఉంటుంది. రండి. మీకు ఎలాంటి ఎలర్జీ కానీ లేదా మీ శరీరంలో ఏవైనా మెటల్ ఇంప్లాంట్స్ ఉన్నాయా? లేదు, నాకు ఎలాంటి ఎలర్జీ లేదా మెటల్ ఇంప్లాంట్స్ లేవు. కానీ మెటల్ ఇంప్లాంట్స్ ఉన్న పేషెంట్స్కి స్కాన్ సమయంలో ఏమైనా ఇబ్బంది కలుగుతుందా? ఈ రోజుల్లో టెక్నాలజీ మూలంగా ఏ వయస్కులైనా చెప్పాలంటే ఇంకా సైజ్ ఇంకా ఏ వ్యాధి ఉన్న పేషెంట్లకి స్కాన్ సాధ్యమైపోతుంది. మెటల్ ఇంప్లాంట్స్ ఉన్న వారికి కూడా చేయాల్సిందల్లా పేషెంట్లకి స్కాన్కు ముందుగానే దాని గురించి అంతా క్లియర్గా చెప్పేయాలి. ఈ రోజుల్లో సిటీ స్కానర్స్ కేవలం ఫాస్ట్ గా కాకుండా ఇంకా మునుపటి స్కానర్స్ ల కంటే కూడా ఎక్కువ ఖచ్చితత్వాన్ని కలిగి ఉంటాయి. ఇంకా ఎక్కువసేపు మీరు ఇబ్బంది పడి శ్వాసని ఆపుకోని అవసరం లేదు. ఇంకా స్కాన్ జరుగుతున్నప్పుడు మీరు మీకు నచ్చిన సంగీతాన్ని కూడా వినవచ్చు. ఇవి మేము రోగుల దగ్గర ఉండి వారికి మార్గనిర్దేశం చేయడానికి సహాయపడతాయి. దాని ద్వారా తక్కువ ఆందోళన చెందుతారు. ఇలా ప్రతి స్కాన్ కి ముందు ఏవైనా మందులు ఇవ్వడం లేదా కెమికల్ ఇంజెక్షన్స్ వేయడం అవసరమా? కొన్ని టెస్టులు ప్రత్యేకమైన అవయవాలు, రక్తనాళాలు లేదా కణజాలం బాగా కనిపించడానికి కాంట్రాస్ట్ మీడియా వాడతాయి. దాంతో డాక్టర్లు సాధారణమేది అసాధారణమేది అని సులభంగా గుర్తించగలుగుతారు. కానీ లేటెస్ట్ ఆవిష్కరణతో కాంట్రాస్ట్ మీడియా మరియు రేడియేషన్ ని తక్కువ డోసులోనే ఇవ్వాల్సి ఉంటుంది. దీనితో కిడ్నీ రోగులకు సహాయం లభిస్తుంది. రోగి యొక్క పరిమాణం మరియు శరీరాన్ని బట్టి మోతాదును కూడా నిర్ణయించవచ్చు. అతని మాటలు విన్నాక నాకు బాగానే అనిపించింది. బహుశా అది అతను మాట్లాడిన తీరు, టెక్నాలజీపై అతనుకున్న నమ్మకం వల్ల కావచ్చు. ఇక చింతించకండి, మిషన్ యొక్క మెరుగైన వేగం వల్ల స్కాన్ కి తక్కువ సమయం పడుతుంది. కాబట్టి మీరు త్వరగానే వెళ్ళిపోవచ్చు. ఇంకా ఏమిటంటే స్పీడ్ పెరగడమే కాకుండా స్కానర్లు ఎప్పుడూ కూడా హై క్వాలిటీ ఇమేజెస్ ని అందిస్తాయి. ఇప్పుడు నాకు ఊహించిన దానికంటే ఎక్కువ హాయిగా అనిపిస్తోంది. ఇంటీరియర్ డిజైన్ వల్ల నేను చిక్కుబడిపోయినట్లు అనిపించలేదు, మరియు సాఫ్ట్ లైట్తో సొరంగం లాంటి అనుభూతి కలగలేదు. అంతా బాగానే ఉంది, జస్ట్ ఇంకొద్దిసేపే. మీకైనా కావాలంటే నన్ను అడగండి. చాలా హాయిగా ఉంది. ఇంకా నాకు ఎలా అనిపిస్తుందో అని టెక్నీషియన్స్ అదే పనిగా తెలుసుకుంటూనే ఉన్నారు. చూసారా, ఏమంత కష్టంగా లేదు కదా. చాలా బాగా అయింది. రోగి ప్రశాంతంగా ఉంటే టెక్నాలజీ సహాయంతో మంచి మెరుగైన మరియు హై క్వాలిటీ ఇమేజెస్ వస్తాయి. దాంతో డాక్టర్లు జబ్బుని సరిగ్గా గుర్తించగలరు. బహుశా అత్యంత కష్టంగా అనిపించేది మొదటిసారి రూమ్లోకి రావడమే. లోపలికి చేరి టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిందో తెలుసుకున్న తర్వాత నా భయం తగ్గిపోయింది. ఫైనల్లీ అంతా తొందరగా ఇంకా తేలిగ్గా అయిపోయింది. పదండి. నమ్మకం కలగడం లేదు ఇంత త్వరగా అయిపోయిందని. నిజం చెప్పాలంటే నేను అనుకున్నట్లుగా ఏమీ లేదు. నేను అనవసరంగా భయపడ్డాను. కానీ ఇది చాలా రొటీనే.
ఇదొక నార్మల్ ప్రాసెస్లో భాగమే. నేను నా భయాన్ని ఎదిరించినందుకు సంతోషంగా ఉంది. ఈ ప్రక్రియను తెలుసుకోవాలనుకున్నానంతే. ఎందుకంటే తెలుసుకోవడం ద్వారా హాయిగా అనిపిస్తుంది కదా.